Hello, students. So, welcome to Shivsai Perseverance. So, guys, ఇక్కడ సైడర్ క్యాలిక్యులేషన్ గురించి ఒక సింపుల్ ఫార్ములా ఇస్తాను సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది నెంబర్ ఆఫ్ ఐపీస్ని క్యాలిక్యులేట్ చేసేదానికి రైట్ అండ్ పార్టీషన్ చేసేదానికి ఓకే సో దర్ ఇస్ నథింగ్ టు వరీ ఇక్కడ మనకి యాక్చువల్లీ 10.0.0.0 అనుకోండి లేకపోతే /24 అనుకున్నాం లేకపోతే /8 అనుకున్నాం ఇది ఎలా క్యాలిక్యులేట్ అయ్యి ఐపీస్ వస్తాయి చూసామంటే ఎట్లా ఇప్పుడు 8 అంటే ఇది నెట్వర్క్ ఐడికి బ్లాక్ అవుతుంది ఈ 3 హోస్ట్ ఐడికి బ్లాక్ అవుతుంది అప్పుడు 10 అనేది బ్లాక్ అయితే మిగతా ఈ 3 చేంజ్ అయితే వస్తాయని అనుకున్నాం కదా సో సింపుల్ ఆ నెంబర్ ఆఫ్ ఐపీస్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని అంటే మనకి యూజువల్లీ గైస్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్స్ లేకపోతే 16 బిట్స్ లేకపోతే 24 బిట్స్ లేకపోతే 32 బిట్స్ ఇవి మనకి యాక్చువల్లీ 8 బిట్స్ అంటే ఇక్కడ బ్లాక్ అవుతుంది 16 అంటే 2 పార్టీషన్స్ బ్లాక్ అవుతుంది నెట్వర్క్కి 24 అంటే ఇట్లా బ్లాక్ అవుతుంది నెట్వర్క్కి మిగతా ఓన్లీ వన్ పర్టిక్యులర్ యూనో ఆ పార్టీషనే హోస్ట్ ఐడికి అసైన్ అవుతుందని కానీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐపీస్ మనకి యాక్చువల్లీ ఇవే కాకుండా /8 /9 /10 ఇట్లా పెట్టుకుంటూ పోవచ్చు అనమాట ఓకే అంటే ఐడియల్లీ ఇలా /8 /9 అంటే ఎనీథింగ్ ఇస్ సచ్ 22 /23 /24 ఎలా 25 ఇలా సో ఎలా ఇది క్యాలిక్యులేట్ చేస్తారంటే వెరీ సింపుల్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు 10.0.0.0/26 ఒక సబ్నెట్ ఉంది అనుకోండి ఓకే రైట్ సో ఇది ఎలా చేస్తారంటే మనకి టోటల్ బిట్స్ ఎన్ని 32 బిట్స్ కదా అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది సో 8 బిట్స్ ప్లస్ 8 బిట్స్ 16 ప్లస్ 8 ఎంత 24 సో +2 అంటే ఈ పర్టికులర్ పార్టీషన్లో కూడా 2 బిట్స్ తీసుకుంటుంది కదా సో అంటే 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ రైట్ 2 బిట్స్ అంటే ఈ లాస్ట్లో 8 బిట్స్లో 2 బిట్స్ తీసుకునింది అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి 32 మైనస్ 26 బిట్స్ అర్థమవుతుందా ఏమో సో 32 అంటే టోటల్ బిట్స్ మైనస్ ఈ ఆక్యుపైడ్ బిట్స్ సో ఎంత అయింది 6 రైట్ సో ఇప్పుడు అంటే 6 బిట్స్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ 6 బిట్స్ రైట్ ఈ 6 బిట్స్ బ్యాలెన్స్లో ఇక్కడ పాసిబిలిటీస్ ఏమి ఎయిదర్ అంటే యూజువల్ యాజ్ పర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి 0 అన్న రావాలి ఆర్ 1 అన్న రావాలి 0 ఫాల్స్ ఆర్ ట్రూ ఏదో ఒకటి రావాలి సో ఈ కాంబినేషన్స్ చూడాలంటే మనం సింప్లీ 2 ఛాన్సెస్ ఆఫ్ అకరింగ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే గైస్ బాగా చూడండి సో 2 టు ద పవర్ ఆఫ్ ఈ పర్టికులర్ బ్యాలెన్స్ బిట్స్ అంటే 6 బిట్స్ సో ఇది ఎంత వస్తుంది సో ఇక్కడ చూడండి 2 రైట్ టు ద పవర్ ఆఫ్ to the power of 6 equal to so 64 నెంబర్ వస్తుంది సో 64 ఐపీస్ వస్తాయి అన్నట్టు రైట్ అర్థమైందా సో ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.026 కదా క్యాలిక్యులేటర్ సో 10.0.0.026 మా సో మీకు 64 ఐపీస్ రావాలి కౌంట్ వచ్చిందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.0 ఎనీ రేంజ్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 తీసుకుందాం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే రైట్ యా సో 8 ప్లస్ 8 అంటే 2 పార్టీషన్స్ అయినాయి 16 బిట్స్ ప్లస్ మనకి ఎంత కావాలి 23 కావాలి ఇప్పుడు ఇక్కడ టోటల్లీ 8 పెడితే 24 వచ్చేస్తుంది కదా సో ఇక్కడ 7 వస్తుంది అప్పుడు అంతే కదా సో దాని అర్థం ఏంటంటే పార్టీషన్ 1లో 8 బిట్స్ పార్టీషన్ 2 8 బిట్స్ పార్టీషన్ 3లో
7 బిట్స్ ఆక్యుపై అవుతున్నాయి. సో టోటల్ ఇప్పుడు ఏం చేయాలి మనం 32 గమనిండి స్టూడెంట్స్, 32 మైనస్ ఈ టోటల్ ఎంతో చూసుకోవాలి, రైట్? 8 + 8 అంటే 16 బిట్స్ అయితే. సో 16 ఒక 7 ఎంత, ఇక్కడ 4 23, రైట్? అర్థమవుతుందా? ఇప్పుడు 23కి చూస్తున్నాం కదా, రైట్? సో ఇక్కడ 23 పెడతాం. సో 23. సో 8 + 8 16, 16 + 7 వచ్చి 23 మా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 32 - 23 చేస్తాం. ఎంత వస్తుంది? 9. సో ఇప్పుడు 2 పవర్, రైట్, పవర్ 9 ఎంత వచ్చింది చూస్తాం. 512 వస్తుంది కౌంట్. సో 512 ఐపీస్ రావాలి, అంటే పాసిబిలిటీస్ ఆఫ్ ఐపీస్ వచ్చేది. ఓకే, సో మనం సైడర్కి ఒకసారి వెళ్ళి 23 కదా, ఇది పెడితే 512. ఫైన్ గైస్. సో ఇలా విల్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్, వెరీ సింపుల్ ఫార్ములా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఎందుకు 2 పవర్ వాడతాము అనేసి. 2 పవర్ ద బ్యాలెన్స్ కౌంట్, రైట్? ఎందుకు వాడతాము అంటే బికాస్ పాసిబిలిటీ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిపీట్, 23 బిట్స్ ఆక్యుపై చేస్తే 32 బిట్స్ టోటల్ రావాలి. 32 - 23 క్యాలిక్యులేట్ చేస్తాం, కరెక్ట్ అమ్మా? సో సారీ, 32 - 23 క్యాలిక్యులేట్ చేస్తామ్మా. ఓకే, సో మీకు సింపుల్గా, సో ఆల్రైట్, సో ఏం చేస్తాం, 32 - 23 అంటే ఎంత వస్తుంది మనకి? 9 వచ్చినా కూడా ఇక్కడ, రైట్, ఐపీస్ అంటే నాట్ ఐపీస్, సారీ, 9 అనే వాల్యూ వచ్చినా ఇప్పుడు ఎలా చేయాలంటే దాని అర్థమైంది 9 బిట్స్ బ్యాలెన్స్ ఉందని. ఈ 9 బిట్స్లో అయితే 0 రావచ్చు, లేకపోతే 1 రావచ్చు. ఈ 2 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఓకే, 2 పవర్ 9 512 అర్థమైందా? సో 512 ఐపీస్ ఇన్ టోటల్, దట్స్ ఇట్ అండ్ ఓకే, రైట్. సో పాసిబిలిటీస్ ఆఫ్ 9 బిట్స్లో పాసిబిలిటీ ఆఫ్ 0 and 1. సో ఫస్ట్ బిట్లో 0 or 1 రావచ్చు, సెకండ్ 0 or 1 రావచ్చు, థర్డ్ 0 or 1 రావచ్చు, అట్లా అప్ టు 9. సో దానికని 2 పవర్ 9 అనే ఫార్ములా వాడతాం. ఓకే, ఫైన్ గైస్, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ.